మంది వేల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం. ముఖ్యంగా భాస్కర్ రావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎడ్ల పందాలను ఏర్పాటు చేయటం, దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మాత్రమే కాకుండా గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్లు మాత్రమే కాకుండా యువకులు కూడా పూర్తిగా భాగస్వామ్యం వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనందరి తరఫున కూడా డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి కేవలం ఎడ్ల పందాలు మాత్రమే కాదు, మన గ్రామీణ క్రీడల్లో గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి మాటతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది మనందరికీ చాలా ఆనందదాయకం. ముఖ్యంగా సంక్రాంతి అంటే తెలుగు వారికి ఒక గొప్ప పండుగ. మనందరికీ కూడా మనం కోతలు కోసుకుని ఆ తర్వాత 4 రూపాయలు చేతులకు వచ్చే సమయంలో సంక్రాంతిని మనం కొత్త అల్లుళ్ళని ఇంటికి తీసుకొచ్చి అద్భుతంగా నిర్వహించుకునేటువంటి పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మనందరిలో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నందుకు డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చక్కగా నిండైనటువంటి తెలుగుదనం ఉట్టిపడే విధంగా పంచికట్టుతో వచ్చారు. వారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా వారు భావిస్తున్నారు కనుక ఇలా రావడం జరిగిందనేటువంటి మాటను తెలియజేస్తూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తద్వారా తెలుగు వాడి యొక్క గొప్పదనాన్ని ఇవాళ మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు సంస్కృతిని గాని తెలుగు పండుగల్ని గాని తెలుగు వారిని సన్మానించుకోవడం గాని ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. ఉగాది పురస్కారాలు కానివ్వండి, లేకపోతే కందుకూరి వీరేశలింగం గారి పురస్కారాలు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగల్ని నిర్వహించడం కానీ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక వికాసాన్ని ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సందర్భంలో అందులో భాగంగా ఇవాళ కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాకుండా గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం, దాంతోపాటు ప్రైజులు ఉన్నాయి. అక్కడ మోటార్ బైకులు, చాలా కాస్ట్లీ మోటార్ బైకులు కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాస్ట్లీ మోటార్ బైకుల ద్వారా వారు అందరినీ ఉత్సాహం పెంచడానికి, అందులో పాల్గొనేలా చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కూడా కల్పించినందుకు డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గత 7 సంవత్సరాలుగా నిరోధకంగా ప్రతి సంవత్సరం పండుగ ముందు పండుగ వాతావరణం కల్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్న నాన్నగారి పేరుని గన్ని సత్యనారాయణ పేరుని చేస్తాం. ఇతోతమైన జనం ఈ సంవత్సరం గుర్రాలు కూడా యాడ్ చేసాం. ఎందుకంటే మెయిన్ ఈ కార్యక్రమం ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మనం ఉన్న అలవాట్లని మర్చిపోకూడదని చెప్పి చిన్నపిల్లలకు మనకి పాలు వస్తుంటే విజయ డైరీ నుంచి వచ్చిందా, లేకపోతే విశాఖ డైరీ నుంచి వచ్చిందా, లేకపోతే అమూల్ నుంచి వచ్చిందా కూడా తప్ప పాలు కూడా ఎక్కడి నుంచి వచ్చుకుంటూ తెలియదు. అందువల్ల ఈ మనకున్న వృక్ష సంపదని, పశు సంపదని మన అన్నీ కూడా మనకి తెలియజెప్తే నెక్స్ట్ జనానికి ఇది కంటిన్యూ అవుద్ది. అలా కాకుండా మనం మాట్లాడి కూర్చుంటే ఈ టీవీల ప్రోగ్రాంలు ఏం చూపిస్తే అదే తప్ప మనకున్న రియాలిటీ తెలీదు. అందుకే ఈ ప్రోగ్రాం పెట్టాం. అదే కాకుండా ఒక తండ్రి పేరుని ఎందుకు స్టార్ట్ చేసామంటే తల్లి తండ్రి గౌరవం ఇచ్చి వాళ్ళని స్మరించుకుంటే వాళ్ళ అడుగులో నడిస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి నడవడం బాగుంటుందని దాంతో ఈ తండ్రి పేరుని కూడా పెట్టాం. తల్లి పేరుని ఆల్రెడీ మెడికల్ కాలేజీ పెట్టాం. ఇది కూడా ఈసారి గుర్రాల పందాలు కూడా పెట్టాం. ఎందుకంటే గుర్రాల పందాలు కూడా ఈ సైడ్ కొత్త, బట్ ఆల్మోస్ట్ అరౌండ్ 25 30 గుర్రాలు వచ్చినాయి. అది కూడా మంచి ఉత్సాహం ఉంది జనాలకి. ఇవాళ మన కందులు దుర్గేష్ గారు దీన్ని స్థాపించారు. నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఆల్ విజిటర్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంత క్రేజ్ పెరిగింది. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది మెయిన్ టూరిజం ప్లేస్ కింద డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. జిఎస్ఆర్ మెడికల్ కాలేజీ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు ప్రతి సంవత్సరం కూడా మన గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో చాలా పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి మరో 10 రోజులు ఉండగానే ముందుగానే సంక్రాంతి సంబరాల్ని మన మధ్యకి తీసుకొచ్చినందుకు
డాక్టర్ గన్ని భాస్కరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ ఎడ్ల పందాలతో పాటు మరో ముఖ్యమైనటువంటి గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వేలాదిగా జనం తరలొచ్చారు. పోటీలో పాల్గొనేవారు కొందరైతే దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు వేలాదిగా వచ్చారు. ఇది ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఏర్పడింది. దీంతో పాటు ఇందులో ఎవరైతే విజేతలు అవుతారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున చాలా ఖరీదైనటువంటి మోటార్ బైక్స్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలను నిర్వహించేటువంటి కార్యక్రమం కేవలం డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, గెలవడం ఓడడం అనేది వేరే విషయం, కానీ మొత్తంగా ఒక సంబరాన్ని, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి మీరు అందరూ చేస్తున్న ప్రయత్నానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈ కార్యక్రమాలు ఎలా కొనసాగాలని, శత సహస్ర వసంతాల పాటు ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ గన్ని భాస్కరరావు గారికి మరొక మారు మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి గతంలో 2019 నుంచి 24 వరకు లేనటువంటి వాతావరణాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి వీరేశలింగం పురస్కారాలు కానివ్వండి, రాష్ట్ర పండుగలు కానివ్వండి, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా మన తెలుగు వారికి ఉన్నటువంటి సంస్కృతిని చాటి చెప్పుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.